అధికార మదంతో, అధికారంలో ఉన్నామనే మదంతో ఈరోజు దేవుణ్ణి అవమానించాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దాంతోపాటు నన్ను ప్రత్యేకంగా అనేక రకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కావచ్చు, లేదంటే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వస్తాము, ఇంకో రకంగా చేస్తామంటూ వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదు. గతంలో చూశారు, గతంలో కొంతమంది నా ఇంటికి వస్తే వాళ్ళ చరిత్రలు ఏమయ్యాయో మీకు తెలుసు. నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను, నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను. ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరిగినా నేను ఈ జరిగిన అన్యాయం పైన, అరాచకం పైన, దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను పోరాటం చేయడం లేదు. మీలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదు. ఇలాంటి చిల్లర మాటలు, ఇలాంటి అసభ్యకరమైన ప్రేలాపనలు చేస్తే మాత్రం పళ్ళు రాలుతాయని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ